యామినికి మీనన్ పార్సల్ ఇస్తూ ఇదే నువ్వు తీసుకెళ్లాల్సిన బాక్స్ అని చెప్పేసి మీనన్ యామినికి బాక్స్ ఇస్తాడు. అప్పుడు బాక్స్ తీసుకొని యామిని చూస్తూ ఉంటుంది. తర్వాత మా సెక్యూరిటీ వాళ్ళు నిన్ను లోపలికి పంపిస్తాడు. అక్కడి నుంచి ఆ పార్సల్ని ఫ్లైట్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే యామిని అని మీనన్ అంటాడు. అప్పుడు యామిని చాలా కంగారుగా బాక్స్ని చూస్తుంది. తర్వాత వీళ్ళు జేడీకేడీలు మెల్లిగా గన్స్ తీసుకొని లోపలికి మీనన్ ఉన్న దగ్గరికి లోపలికి రావడానికి మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ ఒక్కొక్క రౌడీని కొట్టుకుంటూ పైకి వస్తారు. పైకి వచ్చేలోపు మీనన్ ఏం చేస్తాడంటే వాళ్ళ అత్తమామని ఇద్దరిని కట్టేసిన కుర్చీ వేసుకొని పక్కన కూర్చొని తలకి గన్ పెట్టి, నువ్వు కనుక ఈ బాక్స్ తీసుకెళ్ళకపోతే మీ అత్త మామని అని అనేలోపే జేడీకేడీలు ఇద్దరు డోర్ తీసుకొని లోపలికి వస్తాడు. లోపలికి రాగానే మీనన్ వాళ్ళని చూసి షాక్ అవుతాడు. షాక్ అవ్వి, ఏ జేడీ వెల్కమ్ వెల్కమ్, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు అని సడన్గా యామిని తన దగ్గరికి లాక్కొని తలకి గన్ పెడతాడు. గన్ పెట్టేసి ఏ అని చెప్పి జేడీలు ఇద్దరు అరుస్తుండగా గన్స్ డౌన్స్ అని చెప్పేసి వాళ్ళని గన్లు కింద పెట్టి చేతులు పైకి ఎత్తమంటాడు. అప్పుడు వాళ్ళు గన్స్ కింద పెట్టేసి చేతులు పైకి ఎత్తారు. అప్పుడు వెంటనే మీనన్ మరియు రౌడీలు వాళ్ళ అత్త మామను యామిని ఇద్దరిని తీసుకొని వెళ్తూ వాళ్ళ రౌడీతో ఇలా అంటాడు, దేవా వీళ్ళను వేరే వేరే కారులో చెరో వైపు దూరంగా తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఒకేసారి ఇద్దరిని చంపేద్దాం, అప్పుడు చూద్దాం జేడీ మేడం ఎవరిని కాపాడుతుందో ముందుగా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే కేడీ ఉన్న జేడీ టీం బయటకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ మీనన్ కార్లో వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాడు. మీనన్ కార్లో నుంచి బయటకు చూస్తే ఏ జేడీ ఆల్ ది బెస్ట్ అని వెటకారంగా అనుకుంటూ వెళ్తాడు. అప్పుడు కేడీలు ఏం చేయాలో ఆలోచనలో పడిపోతారు. వెంటనే ఏం చేయాలని ఆలోచిస్తుండగా మీననేమో యామిని దూరంగా తీసుకెళ్ళి ఆమె గన్ పెట్టేసి ఆమెను బెదిరిస్తూ ఉంటాడు. దేవ మాత్రం వాళ్ళ అత్తమామలను తీసుకెళ్ళి వేరే చోట వాళ్ళ మామయ్యని చంపడానికి గన్ పెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇద్దరు చనిపోతారా, లేకపోతే జేడీ టీం వచ్చి వీళ్ళిద్దరిని కాపాడుతుందా, అసలు ఎవరిని కాపాడుతుంది, ఎవరు చనిపోతారు ఎవరు బ్రతుకుతారు, లేకపోతే ఇద్దరు బ్రతుకుతారా, జేడీ ఏం ఆలోచన చేస్తుంది, జేడీ ప్లాన్ ఏంటిది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.